అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 7th డిసెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. కనిష్టంగా 0.5% నుంచి గరిష్టంగా 1.7% వరకు మార్కెట్స్లో బలహీనత చూసాం. హాంకాంగ్ అండ్ నిక్కాయ్ రెండు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది మనకి. నాస్డాక్ 0.5% అండ్ S&P 500 డౌ జోన్స్ రెండు దాదాపుగా 0.5% మేర నష్టాలతో ముగిశాయి. ఆయిల్ $75 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. యుఎస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ బిలో $70 ఏ బ్యారెల్, క్లోజింగ్ అట్ ద లోయెస్ట్ లెవెల్ సిన్స్ జూన్. సో జూన్ నెల నుంచి చూస్తే దాదాపు 6 నెలల కనిష్ట స్థాయికి యుఎస్ క్రూడ్ ధరలు దిగి రావడము. బ్రెంట్ క్రూడ్ మాత్రం $74-75 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొద్దిగా బలహీన పడేట్టే కనిపిస్తుంది ఆయిల్. క్రూడ్ ఆయిల్ కనుక ఎంత వీక్ అవుతుంటే మనకు అంత బెనిఫిట్ అవుతుంది, అది మన మార్కెట్స్కి అంత దోహదపడుతుంది. అటు గోల్డ్ మాత్రం $2,050 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. క్రిప్టో కరెన్సీస్లో ఆల్మోస్ట్ $44,000-45,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతూ ఉండడం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. జేమీ డిమెన్ లాషెస్ అవుట్ అగెయిన్స్ట్ క్రిప్టో, ఇఫ్ ఐ వాజ్ ద గవర్నమెంట్ ఐ వుడ్ హ్యావ్ క్లోజ్ ఇట్ డౌన్. అది ఆయన చెప్తున్న మాట. China's big property market problem will take at least 4 to 6 years to resolve. సో చైనాలో ఒక ప్రాపర్టీ మెల్ట్ డౌన్, రియల్ ఎస్టేట్ మీద తీవ్ర సంక్షోభం, రియల్ ఎస్టేట్లో ఒక అనిశ్చిత గత కొద్ది కాలంగా కొనసాగుతోంది. అది మరొక 4 నుంచి 6 సంవత్సరాల కాలం పాటు పట్టే అవకాశం ఉందన్నట్టుగా ఒక సంకేతాలు ఇక్కడ మనం చూస్తున్నాం. సో చైనా బలహీన పడుతూనే ఉంది. ఇది పరోక్షంగా మన మార్కెట్స్కి కూడా కలిసి వచ్చే అంశం. ఇక స్టాక్స్ పరంగా ఒకసారి మనం చూస్తే ఇర్కాన్లో 8% వాటా విక్రయించబోతోంది ప్రభుత్వం. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెట్వర్క్ 18 యాజ్ ప్రపోజ్ టు మెర్జర్ ఆఫ్ TV18 బ్రాడ్కాస్ట్ విత్ నెట్వర్క్ 18. సో ఈ రెండు ఒక షేర్ స్వాప్ డీల్ ద్వారా TV18 బ్రాడ్కాస్ట్ అండ్ నెట్వర్క్ 18 రెండు విలీనం కాబోతున్నాయి. IDFC ఫస్ట్లో వార్బర్ పింకస్ వాటా విక్రయించబోతోంది. అదానీ పోర్ట్స్ డిసెంబర్ 12వ తారీఖున భేటీ కాబోతోంది. NCDల జారీ ద్వారా నిధులు సమీకరించేందుకు. రైట్స్ మేఘాలయలో లాజిస్టిక్ పార్క్స్ ఒకటి డెవలప్ చేసేందుకు మేఘాలయ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ నిర్మించేందుకు బెంగళూరులో ల్యాండ్ ఓనర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ కొలాబరేషన్ దొరికింది. కోయా థెరపిక్స్తో కలిసి ALS డ్రగ్కి కాంబినేషన్ డ్రగ్ డెవలప్ చేసేందుకు, కమర్షియలైజ్ చేసేందుకు. భారత్ ఎలక్ట్రానిక్స్కి ఆర్మీ నుంచి రాడార్స్ తయారీ కోసం 580 కోట్ల రూపాయల ఆర్డర్స్ గెలుచుకుంది. పేటీఎం ఈ క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. NBFCs అలాగే బ్యాంక్స్తో ఒక భాగస్వామ్యంతో పెట్టుకొని కన్జ్యూమర్స్కి హయ్యర్ టికెట్ లోన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. ఎయిర్టెల్లో వార్బర్ పింకస్ టు రైజ్ $211 million ఇన్ భారతీ ఎయిర్టెల్. ఇది ఒక అప్డేట్ మేజర్గా. ఇక స్పెసిఫిక్గా చూస్తే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వార్బర్ పింకస్ దాదాపు $100 million మేర వాటా IDFC బ్యాంకులో బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఫ్లోర్ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే 5% డిస్కౌంట్కి, 5.2% డిస్కౌంట్కి వీళ్ళు విక్రయించబోతున్నారు. ఇర్కాన్ అయితేనే మరొక బండ వేయబోతోంది ప్రభుత్వం. ఇర్కాన్ ఇప్పుడు దాదాపు 8% మేర ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న ప్రైస్తో పోలిస్తే దాదాపు 10% డిస్కౌంట్తో స్టాక్ని $154 చెప్పిన ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించి విక్రయించబోతుంది. దీంతో ఈ స్టాక్లో ఒక డీప్ బలహీనత కూడా మనం చూడవచ్చు. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో అదానీ లుక్స్ టు బై SP గ్రూప్స్ గోపాల్పూర్ పోర్ట్స్, టాక్స్ ఆన్ 1.1 to 1.2 crores ఆఫ్ ఈక్విటీ వాల్యుయేషన్ లైక్లీ. సో గోపాల్పూర్లో డీప్ డ్రాఫ్ట్ పోర్ట్ని, ఆల్ వెదర్ పోర్ట్ని చేజిక్కించుకోవడానికి అదానీ పోర్ట్స్ అండ్ SEZ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈ స్పేస్లో మనకి అదానీ పోర్ట్స్ అండ్ JSW ఇన్ఫ్రా ఒకటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో అదానీ పోర్ట్స్ అండ్ JSW ఇన్ఫ్రాని ఖచ్చితంగా రాడార్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్గా చెప్పుకోవచ్చు. కార్స్, 2 వీలర్స్ వెహికల్ సేల్స్ టు ఏ హై, రిజిస్ట్రేషన్స్ నవంబర్ నెలలో 18% మేర వృద్ధి చెందాయి.
సో ఫస్ట్ పేజ్లో ఇవి స్పెసిఫిక్గా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ షాపింగ్ వచ్చారు డిసెంబర్ షాపింగ్కి. ఇయర్ ఎండ్లో క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటీ సెక్టార్స్లో వాళ్ళు కొనుగోలు జరుపుతున్నారు. అందుకే గత కొద్ది రోజు నుంచి కొద్దిగా ఐటీలో యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇన్ఫోసిస్ లాంటివి పీక్ నుంచి దాదాపు 30% దాకా ఇంకా తక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి గత కొద్ది కాలం నుంచి అంటే లాస్ట్ 15 days నవంబర్ 16th 30th డేటా చూస్తే దాదాపు 16,350 కోట్ల రూపాయల మేర వాళ్ళు ఒక 12 సెక్టార్స్లో కొనుగోళ్లు జరిపారు. మేజర్గా క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్, ఆటో యాన్సిలరీస్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ స్టాక్స్లో వీళ్ళ కొనుగోళ్ల మద్దతు అయితే బాగా ఈ సెక్టార్స్కి కనిపించింది. అండ్ 90% ఆఫ్ నిఫ్టీస్ 500 ఫర్మ్స్, 49 stocks of Nifty 50 trade about 200 DMA. సో 200 DMA పైన స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. 90% 500లో అంటే దాదాపు 450 స్టాక్స్ అటు అండ్ 50లో నిఫ్టీ 50లో 49 స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా 200 DMA పైన ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇదొక వరీయింగ్ సైన్, కాషియస్ సైన్ ఇది. సో మనం ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కూడా మార్కెట్స్ పీక్లో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సెలెక్టివ్గా ఉండాలి, క్వాలిటీ స్టాక్స్ మాత్రమే రెస్ట్రిక్ట్ అవ్వాలి అండ్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి అనేది ఒక సంకేతం. 200 DMA పైన ట్రేడ్ అవుతున్నాయి, 200 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నాయంటే బాగా బుల్లిష్గా ఉన్నాయి అనేందుకు ఒక సంకేతం. సాధారణంగా చూస్తే వన్ ఆఫ్ ది పారామీటర్స్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పారామీటర్గా చెప్పుకోవచ్చు. నిఫ్టీ 500లోనేమో అంబుజా సిమెంట్స్, ఎల్ఐసి, జొమాటో, ఐఆర్సిటిసి, డిఎల్ఎఫ్, హ్యావెల్స్, హెచ్పిసిఎల్, కెనరా బ్యాంక్, సిప్లా, ఐషర్ ఇవన్నీ కూడా 200 day మూవ్ పైన ట్రేడ్ అవుతుంటే స్టార్ హెల్త్, రాయేష్ ఎక్స్పోర్ట్స్, ఎస్బీఐ కార్డ్స్, బ్రైట్ కామ్, డెల్టా, పేజ్ ఇండస్ట్రీస్, ఎథర్, వేదాంత, వర్ల్పూల్ అవి బిలో 200 DMA బిలో ట్రేడ్ అవుతున్నాయి. అదాని గ్రూప్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు పెరుగుతున్న సంగతి, గత కొద్ది కాలం నుంచి స్టాక్స్లో యాక్టివిటీ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా 200 DMA పైనే ట్రేడ్ అవుతున్నాయి. యూపీఎల్ మాత్రం నిఫ్టీ 50లో ఆ ఒక్క స్టాకే కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. సో ఇంత ఎగ్జూబరెన్స్, ఇంత ఉత్సాహం మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ దీనికి తోడు ఇంకొక డేటా చూస్తేనేమో మనకి నవంబర్ నెలలో దాదాపు 28 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సో ఉత్సాహం పెరుగుతోంది, ఐపీఎస్ వస్తున్నాయి, మళ్ళీ కొత్త డబ్బు మార్కెట్స్లోకి వస్తుంది. సో ఇవన్నీ అంత పాజిటివ్గా ఉన్న తరుణంలోనే మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. అండ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ, ఎలక్షన్స్ ముందు వచ్చే ర్యాలీ కూడా మనం కొట్టిపారేయలేము. సో మ్యాక్సిమం ఫిబ్రవరి వరకు మేబీ ర్యాలీ అప్పుడప్పుడు అలా ఏదైనా డౌన్ సైడ్స్ వచ్చినా కూడా ర్యాలీ అప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టాక్ స్పెసిఫిక్గా ఉండి మంచి స్టాక్స్లో మాత్రమే స్టిక్ ఆన్ అవ్వాల్సిన టైం ఇది. డబ్బులంతా కూడా కొద్దిగా లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు మళ్లించాల్సిన సమయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక శక్తికాంత్ దాస్ గారు ఒక సర్ప్రైజ్ ఇస్తారా లేదా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వడ్డీ రేట్ల మీద అనేది ఒక ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో మార్కెట్స్ కూడా దానికి తగిన డైరెక్షన్ తీసుకుంటాయి. నోమురా బుల్లిష్ ఆన్ ఇండియన్ ఈక్విటీస్ హైక్స్ ఎక్స్పోజర్. సో ఇప్పుడు ఎస్ఎన్పి కానీ, సిఎల్ఎస్ఏ, సో నోమురా ఇవన్నీ కూడా ప్రపంచ ప్రముఖ రీసెర్చ్ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా ఇండియా మీద ఫోకస్ పెంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు నోమురా కూడా తన ఎక్స్పోజర్ని 18.2 నుంచి ఇప్పుడు 19% తన వాటాన్ని పెంచుకుంది, అంటే ఎక్స్పోజర్ని పెంచుకుంది. వాళ్ళు కొనుగోలు చేసిన స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, గోద్రేజ్, యాక్సిస్ బ్యాంక్, M&M, ఎల్ఎన్టీ, యూనోమిండా, ఫోర్టిస్ లాంటి స్టాక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ సెన్సెక్స్ హిట్స్ ఎ న్యూ పీక్ బట్ ఎండ్స్ షార్ట్ ఆఫ్ మౌంట్ 70K అమిడ్ కాషన్. సో ఓవర్బాట్ జోన్లో ఉంది మార్కెట్స్ అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు అందరూ కూడా పదే చెప్తున్న తరుణంలో కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రిలయన్స్ టర్న్స్ టు షుగర్ మిల్స్ టు ఫ్యూయల్ గ్రీన్ ఎనర్జీ ప్లాన్స్. సో గ్రీన్ ఎనర్జీ ప్లాన్స్ కోసం అవసరాన్ని బట్టి షుగర్ కేన్ ప్రెస్ మడ్ని వాళ్ళకి భారీ ఎత్తున రోజుకి thousands of tons ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ని వెల్లడించారు. సో షుగర్ స్టాక్స్ ఏదైనా, షుగర్ మిల్స్ ఇది కూడా ఏదైనా ఒక బెస్ట్ ఇది అవుతుందా కూడా చూడాలి. ఎందుకంటే ఇది కూడా ఒక రెవెన్యూ పాయింట్ కింద ఏమన్నా షుగర్ కంపెనీలకు కలిసి వస్తుందా అని చెప్పి. అదాని గ్రీన్ $75 బిలియన్ తన కెపాసిటీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. TV18 ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒక షేర్ స్వాప్ ద్వారా 2 కంపెనీల విలీనం అయితే జరగబోతోంది. యాజ్ పార్ట్ ఆఫ్ ది మెర్జర్ స్కీమ్ TV18 షేర్ హోల్డర్స్ విల్ గెట్ 100 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹5 each of network 18 for every
172 shares that they own in the company. TV18 షేర్ హోల్డర్స్కి 100 ఎవరైతే షేర్లు కలిగి ఉన్నారో వాళ్ళకి నెట్వర్క్ 18కి చెందిన 172 షేర్లు రాబోతున్నాయి మెర్జర్ స్కీమ్ కింద. అండ్ టూ వీలర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. బజాజ్ ఆటో అండ్ బజాజ్ ఆటోకి 6,382, హీరో మోటోకి 4,127, ఐషర్ మోటార్స్కి 4,129, టీవీఎస్కి 1378 1378 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. సిఎల్ఎస్ఏ ల్యాంబోర్గిని ఇండియాలో సేల్స్ 2026 వరకు అమ్ముడైపోయాట. ఒక్కొక్క కార్ ఎక్స్షోరూమ్ ధర దాదాపు 9 కోట్ల రూపాయలు ఉండగా అలాంటి 9 కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు గత ఏడాది దాదాపు 90 దాకా మనం ఇండియన్ మార్కెట్లో కంపెనీ ల్యాంబోర్గిని విక్రయించినట్టు ఒక డేటా అయితే ఉంది. మోస్ట్లీ అదే నెంబర్. అలాంటి అంత సేల్స్ ఉన్నవి కూడా 26 వరకు వాళ్ళకు ఖాళీ లేవు ఇండియన్ మార్కెట్లో కార్లు విక్రయించేందుకంటే. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఎంత గ్రో అవుతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అదానీ అండ్ విల్మర్ రీచ్ అవుట్ టు పీఈస్ ఫర్ జేవీ స్టేక్. సో జాయింట్ వెంచర్లో అదానీ అండ్ విల్మర్ రెండు అదానీ దాదాపుగా విక్రయించి ఈ స్టేక్ని కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు అదానీ, సింగపూర్ చెందిన విల్మర్ రెండు తమ వాటాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకి. అదానీ విల్మర్ గత కొద్ది కాలం నుంచి 80,000 మార్కెట్ క్యాప్ నుంచి ఇప్పుడు 45,000 కంటే దిగువకి మార్కెట్ క్యాప్ రావడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదానీ విల్మర్లో పతంజలి 52 గరిష్ట స్థాయిని టచ్ చేసింది. 6 నెలల్లో 53% మేర పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్ 20% దాకా పెరిగింది. బాలాజీ అమైన్స్ ఓవరాల్గా వాల్యూమ్స్ 27 టైమ్స్ వాల్యూమ్స్ పెరిగింది. 2 వారాల యావరేజ్తో పోలిస్తే వాల్యూమ్స్ స్టాక్ పెరుగుతుంది. ఈ స్టాక్ గమనించండి. అలాగే హిమాద్రి మేజర్ న్యూస్ ఒకటి, 4,800 కోట్ల వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు లిథియం అయాన్ బ్యాటరీ పార్ట్స్ తయారు చేసేందుకు. 5-6 ఏళ్ల కాలంలో ఈ అమౌంట్ని దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర కంపెనీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఖర్చు చేయబోతోంది, పెట్టుబడి పెట్టబోతోంది విస్తరణ కోసం. సో హిమాద్రిలో మనం మంచి యాక్టివిటీ గమనించవచ్చు. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.